హాయ్ అస్సలాముఅలైకుం వెల్కమ్ టు ఎస్ఎస్ ఫుడ్స్ అండ్ లాగ్స్. ఈరోజు రెసిపీ గులాబ్ జామ్. మీరు ఎప్పుడు చేసిన గులాబ్ జామ్ అనేది క్రాక్స్ లేకుండా మృదువుగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ని తీసుకొని 2 ప్యాకెట్లను కట్ చేసి ఒక బేసిన్లో వేసుకుంటున్నాను. ఈ పిండిలో గడ్డలు అనేవి లేకుండా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళను కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని గట్టిగా ప్రెస్ చేయకుండా మృదువుగా కలుపుకోవాలి. ఇలా రౌండ్గా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత ఉంచి పక్కన ఉంచుకుందాము. ఈలోపు నేను షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఈ షుగర్ సిరప్కి 3 గ్లాసుల షుగరు, 3 గ్లాసుల వాటర్ పోసుకొని జస్ట్ షుగర్ అనేది మెల్ట్ అయ్యి కొంచెం జిగురులా వస్తే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మూత ఉంచి పక్కన ఉంచేసుకొని ఈలోపు మనకి పిండి అనేది నానిపోయింది కదా, వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకి గులాబ్ జామ్స్ అనేవి క్రాక్స్ రాకుండా చాలా బాగుంటాయి. ఇలానే మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్స్ని విడివిడిగా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఈ గులాబ్ జామున్స్ని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా పెడితే మనకి గులాబ్ జామ్స్ అనేవి పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయి. వేగేటప్పుడు ఇలాగా రౌండ్గా తిప్పుతూ వేయిస్తే మనకి అన్ని వైపులా ఒకేలాగా కలర్ వస్తాయి. షుగర్ సిరప్ అనేది వేడిగా ఉన్నప్పుడే ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ని వేసేసుకోవాలి. మొత్తాన్ని ఇలాగే ఫ్రై చేసి ఈ షుగర్ సిరప్లో వేసేసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకుంటే మనకి మృదువైన గులాబ్ జామున్స్ అనేవి రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.